తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు. ఇది మామూలు పాదయాత్ర కాదు, చారిత్రాత్మక పాదయాత్ర. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని ప్రజల కాళ్ల వేళ్ల పడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ తన సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్న రోజులవి. ఇదేమిటని గొంతెత్తితే కేసులు పెట్టి ప్రశ్నించే హక్కును హరించారు. ప్రతిపక్షంపై దాడులకు తెగబడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను జగన్ రెడ్డి తన ప్రైవేటు సైన్యం మాదిరిగా వాడుకుంటున్న రోజులవి. వైసీపీ రౌడీల ఆగడాలకు బలికాని వారంటూ లేరు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. మహిళల మాన ప్రాణాలు దైవాధీనాలయ్యాయి. యువతకు భవిష్యత్తు లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో నేనున్నా అంటూ ముందుకు వచ్చారు యువనేత నారా లోకేష్ గారు. 2023 జనవరి 27వ తేదీన కుప్పంలోని వరదరాజుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రకు వెళ్లి లోకేష్ గారికి మద్దతు తెలిపిన వారిని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఒకచోట జీవనాధారంపై దెబ్బ కొడితే మరొక చోట రౌడీలతో దాడులు చేయించి పోలీసులతో ఎదురు కేసులు పెట్టించింది ప్రభుత్వం. లోకేష్ గారి మీద కూడా అడుగడుగునా కేసులు పెట్టారు. ప్రచార వాహనాన్ని లాక్కున్నారు. చివరకు స్టూల్ వేసుకుంటే దాన్ని లాక్కున్నారు. చేతిలోని మైకును లాక్కున్నారు. అయినా తట్టుకుని నిలబడ్డారు యువనేత. కొన్ని చోట్ల ప్రభుత్వ టెర్రరిజానికి, వైసీపీ రౌడీల దౌర్జన్యాలకు దెబ్బతిన్న బతుకులు స్పృశించారు. కన్నీటి గాథలను విని ఓదార్చారు. మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తారో చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎలాంటి అభివృద్ధి చేసింది, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసింది చెబుతూ దానికి నిదర్శనంగా లోకేష్ గారు దిగిన సెల్ఫీలు వైరల్ అయ్యాయి. పోలీసులు ఎలాగూ తనను మాట్లాడనివ్వడం లేదు కాబట్టి 1000 మాటలతో చెప్పలేనిదంతా ఒక్క సెల్ఫీతో చెప్పేస్తూ వెళ్లారు లోకేష్ గారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల గుండా 577 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈలోగా మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. జగన్ రెడ్డి భయపడినట్టే వైసీపీ మీద యువగళం మొదటి పంజా దెబ్బపడింది. టీడీపీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఇది లోకేష్ గారు పార్టీకి సాధించి పెట్టిన మొదటి విజయం. దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజల్లో ఒక స్ఫూర్తి రగిలింది. చెప్పాలంటే జగన్ నిరంకుశ పాలన ఇక ముగుస్తున్నట్టే అని అప్పుడే నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలే ఒక దళమై బలమై లోకేష్ గారి పాదయాత్రను నడిపించారు. ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పట్టారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట కిలోమీటర్ల మేర జనప్రవాహమే కనిపించింది. ఏప్రిల్ నెలాఖరున ఎమ్మినగూరు నియోజకవర్గంలో వర్షంలోనే పాదయాత్ర కొనసాగించారు లోకేష్ గారు. అలా